ఒక ప్యాటర్న్తో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అని వస్తారు. బట్ స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్, దీన్ని గనక మీరు మళ్ళీ రిపీట్ చేస్తే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వకండి. నిజంగా మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలంటే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి, ఆ ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు సిద్ధమా కాదా? డబ్బులు పెట్టి కోర్స్ కొంటారు, కానీ ఆ కోర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలో అస్సలు అర్థం కాక మోర్ కన్ఫ్యూజన్స్ ఫేస్ చేస్తారు. ఏ క్లాస్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి, అందులో ప్రిలిమ్స్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, మెయిన్స్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ. సో గైస్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించి థంబ్నెయిల్ చూసే వచ్చారు. చాలా ఆస్పెక్ట్స్లో థంబ్నెయిల్లో చెప్పిన కంటెంట్కి, వీడియోలో చెప్తున్న కంటెంట్కి కనెక్షన్ లేకుండా ఉండే వీడియోస్ ఎన్నో ఉంటాయి. బట్ థంబ్నెయిల్ ఎంత బోల్డ్గా ఉందో ఖచ్చితంగా దానికి రిలేటెడ్ 100% పాయింట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను గ్రూప్ 1కి సంబంధించి. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వకండి. సో ఏవైతే నేను చెప్పబోయే పాయింట్స్ మీరు పాటించను, సో అంటే లైక్ మీకంటూ ఒక ఐడియా ఉంటుంది, ఒక ప్యాటర్న్తో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అని వస్తారు. బట్ స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్, దీన్ని గనక మీరు మళ్ళీ రిపీట్ చేస్తే బెటర్ డు నాట్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1. కానీ గ్రూప్ 1కి ప్రిపేర్ కావాలంటే కొన్ని రిక్విజిట్ స్కిల్స్ వస్తాయి. ఒక్క 5 నిమిషాలు వీడియోలో నేను చెప్పేది మీరు చాలా క్లియర్గా వినండి. అప్పుడు మీ టైం వేస్ట్ అవ్వకుండా, మీ మనీ వేస్ట్ అవ్వకుండా, నిజంగా మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలంటే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి, ఆ ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు సిద్ధమా కాదా? సిద్ధం అవుతేనే గో ఫర్ దిస్ గ్రూప్ 1, లేదంటే స్టాప్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ గ్రూప్ 1. ఎందుకంటే చాలామంది గ్రూప్ 1 అంటే దానికి ఉండే పోస్ట్స్ కానీ, దానికి ఉండే స్టేటస్ కానీ, దానికి వచ్చే రెస్పెక్ట్, వీటిని చూస్తున్నారు. కానీ దానికి ప్రిపేర్ అవ్వడానికి ఎటువంటి కష్టాలు కావాలి, ఎటువంటి ఎఫర్ట్స్ కావాలి, అది తెలియక కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ కోసమే ఈ వీడియో, బోత్ ఏపీ అండ్ తెలంగాణ. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, సో యూ కెన్ సీ, యాజ్ ఐ టోల్డ్ యూ, హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ ఆఫ్ యూ. సో రోహిత్స్ అకాడమీలో అన్ని కోర్సెస్ పైన, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎండోమెంట్, లైక్ ఎనీ కోర్స్, వాట్ ఎవర్ ద కోర్స్ దట్ ఈస్ అవైలబుల్, సో మీకు అన్నిటిపైన 20% ఫ్లాట్ ఆఫర్ ఉంది. దానికి మీరు ఒక కూపన్ రాఖీ, RAKHI రాఖీ అనే కూపన్ కోడ్ అప్లై చేయండి. RAKHI రాఖీ. సో దిస్ ఈస్ ద కూపన్ కోడ్. ఈ కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ వస్తుంది అన్నిటిపైన. జస్ట్ గో త్రూ దట్. అండ్ నెక్స్ట్, going for this. So many of you are aspiring to become a group 1 officer or aspiring to prepare for this group 1. ఈ group 1 దానికి ప్రిపేర్ అవ్వాలి అని చాలా మంది అనుకుంటారు. సో అన్ని ఎగ్జామ్స్కి తగ్గట్టే ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి కూడా ఖచ్చితంగా కొన్ని ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ అన్నిటికంటే ముందు ఈ గ్రూప్ 1 కోచింగ్ తీసుకునే ముందు స్టూడెంట్స్ అంతా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకునేటప్పుడు వాళ్ళు రోజు 10 గంటలు, రోజు 12 గంటలు, రోజు 8 గంటలు ఫస్ట్ వచ్చేటప్పుడు నేను గ్రూప్ 1 ప్రిపేర్ కావాలి, సో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి ఇంత టైం స్పెండ్ చేసి నేను చదవాలి అని వస్తారు. ఎస్, సో గ్రూప్ 1 కొట్టాలంటే రోజు 10 గంటలు నేను కొన్ని వీడియోస్ ఇస్తాను, రోజు 12 గంటలు నేను కొన్ని వీడియోస్ ఇస్తాను. జస్ట్ ఆ వీడియోస్ చూస్తే నువ్వు గ్రూప్ 1 కొట్టగలుగుతావు అని చెప్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవ్రీవన్ విల్ కమ్ ఫార్వర్డ్. బీటెక్ అయిపోయిన ప్రతి స్టూడెంట్, డిగ్రీ అయిపోయిన ప్రతి స్టూడెంట్, అంటే జస్ట్ ఆ వీడియోస్ని చూస్తే గ్రూప్ 1 వస్తుంది, క్లాసెస్ వింటే, క్లాసెస్కి జాయిన్ అవుతే గ్రూప్ 1 వస్తుంది అంటే ఎవ్రీవన్ ఆర్ రెడీ. మరి అందరూ రెడీ ఉంటే గ్రూప్ 1 ఎందుకు అంత సింపుల్ అవుతుంది? సో స్టూడెంట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే కంటే ముందు దీన్ని మాత్రమే వాళ్ళ బ్రెయిన్లో పెట్టుకుంటారు. సో ఇంతసేపు వీడియోస్ మాత్రమే చూడాలి. సో ఆ క్లాసెస్ వింటే మేము సెలెక్ట్ అయిపోతాం. ఆన్సర్ రైటింగ్ ఫ్యాకల్టీసే చెప్పేస్తారు, అనలైటికల్ స్కిల్స్ ఫ్యాకల్టీసే చెప్తారు, సో మెటీరియల్స్ ఫ్యాకల్టీసే ఇచ్చేస్తారు, ఇన్స్టిట్యూట్ ఇచ్చేస్తుంది. జస్ట్ ఆ వీడియోస్ చూసుకొని వాటిని చదివితే సరిపోతుంది అంటే అది సరిపోదు. సో ఇట్లాంటి భ్రమతో, సో కేవలం క్లాసెస్ విని, సో లేకపోతే కేవలం వీడియో క్లాసెస్ విని, సో లేకపోతే వాళ్ళు ఇచ్చిన వాటిని బట్టి కొట్టేస్తానంటే యూ విల్ నెవర్ క్వాలిఫై ఇన్ దిస్ గ్రూప్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1కి ప్రిపేర్ కావాలంటే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో దాంతోపాటు ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి కావలసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈస్ అనలైటికల్ స్కిల్. ఒకటి అనలైటికల్ స్కిల్ ఉండాలి. దాంతోపాటు యూ ఆల్సో రిక్వైర్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిస్క్రిప్టివ్ స్కిల్స్. అది తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, ఏపీ అయినా, తెలంగాణ అయినా,
ఎవరైనా మనస్ఫూర్తిగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలంటే ఆ గ్రూప్ 1కి కావాల్సిన ఇంపార్టెంట్ రిక్విజిట్స్ ఏంటంటే అనలైటికల్ స్కిల్, డిస్క్రిప్టివ్ స్కిల్. అయితే ఇక్కడ ఇంకొక భ్రమలో ఉంటారు. సో ఈ అనలైటికల్ స్కిల్, డిస్క్రిప్టివ్ స్కిల్ అనేది కొంతమందికి మాత్రమే పరిమితం. సో అందరికీ పరిమితం ఉండదు. దానికి ఐఐటీస్, ఎన్ఐటీస్ చదవాలి, లేకపోతే టాపర్స్ అయి ఉండాలి. సో దానికి ఒక ఎక్స్ట్రా స్కిల్స్ ఉండాలి అనుకోండి. నథింగ్ మోర్ దెన్ దట్. చిన్న చిన్న అలవాట్లతో ఈ డిస్క్రిప్టివ్ అండ్ అనలైటికల్ స్కిల్స్ ని మనం ఫోకస్ చేయొచ్చు. సో ఎవరైతే ఇలా చేస్తే మాత్రమే ప్రిపేర్ అవుతాము, సెలెక్ట్ అవుతాము అనుకుంటే మీ టైము వేస్ట్, దానికి పెట్టిన ఖర్చు కూడా వేస్ట్. దాంతో పాటు మీరు చూసే వీడియోస్తో పాటు మీకు కావాల్సింది అనలైటికల్ అండ్ డిస్క్రిప్టివ్ స్కిల్స్. టెలింగ్ యూ ఫర్ ద 2 states, బోత్ ఏపీ అండ్ తెలంగాణ. సో మళ్ళీ చెప్తాను చూడండి. హౌ విల్ వీ గెట్ దిస్ అనలైటికల్ స్కిల్స్? ఈ అనలైటికల్ స్కిల్స్ ఎలా వస్తాయి? ఇది ఏదైనా క్లాసెస్ వింటే వస్తాయా, లేకపోతే ఏదైనా కోచింగ్ తీసుకోవాలా, లేకపోతే ఒక పర్సనల్ గైడెన్స్ అని చెప్పేసి? ఈ అనలైటికల్ అండ్ డిస్క్రిప్టివ్ ఈ రెండు కూడా రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ప్రాక్టీస్. ఏ ప్రాక్టీస్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలన్నా సేమ్ ఇదే మంత్ర. ఈ క్లాసెస్ చూస్తే సరిపోదు, దానికి కూడా ప్రాక్టీస్ కావాలి. గ్రూప్ 1కి కూడా ఆ ప్రాక్టీస్తో పాటు అదనంగా అనలైటికల్, డిస్క్రిప్టివ్ కావాలి. ఎందుకంటే గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ కాబట్టి దాదాపుగా ఫ్యాకల్టీస్ చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ పైన కొంచెం వాల్యూ అడిషన్ లాగా ఎఫర్ట్స్ పెడితే సరిపోతుంది. బట్ గ్రూప్ 1 అలా కాదు. ఫ్యాకల్టీస్ పెడుతున్న ఎఫర్ట్స్తో పాటు మీరు కూడా అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టాలి. మీకు మీరు సొంతంగా కొన్ని స్కిల్స్ని అక్వైర్ చేసుకోవాలి. సో ఈ అనలైటికల్ స్కిల్స్, ఈ డిస్క్రిప్టివ్ స్కిల్స్ని ఎలా అక్వైర్ చేసుకోవాలో చాలా క్లియర్గా చెప్తాం. వాటి తర్వాత దెన్ వాట్ యూ నీడ్ టు డూ, మీకు ఇది అవుతుందా కాదా చూడండి. సో ఈ అనలిటికల్ స్కిల్స్ అనేవి జనరల్గా ఆన్సర్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్, స్టూడెంట్ యొక్క ఆన్సర్ షీట్లో సృజనాత్మకత అంటారు కదా, క్రియేటివిటీ, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కనిపించాలి. ఇటువంటి క్రియేటివిటీ కానీ లేకపోతే ఇటువంటి అనలైటికల్ వే చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చూస్తాం హౌడీ మోడీ అని చెప్పేసి, సో కెమ్చో ట్రంప్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ చూసాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇండియా యుఎస్ రిలేషన్స్ ఒకలా ఉంది. అఫ్ కోర్స్ గ్రూప్ 1లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేవు, సివిల్స్లో ఉన్నాయి. కానీ ఒక బేసిక్ అంటే మీరు ఈ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతోంది ఏంటో తెలియదు. సో తర్వాత ఇండియాతో రిలేషన్స్ ఎలా అయిపోయాయి, తర్వాత ఎలా డ్యామేజ్ అవుతుంది, ఇండియా పైన అంత శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్న ట్రంప్ చైనా పైన ఎందుకు అంత శాంక్షన్స్ ఇంపోజ్ చేయలేకపోతున్నారు? ఇండియా చాలా ఫ్రెండ్లీ నేషన్. సో పాకిస్తాన్కి చెందిన ఆర్మీ జనరల్ని ఎందుకు అన్నిసార్లు ఇన్వైట్ చేస్తున్నారు? మళ్ళీ రాబోయే వారంలో మోడీ అండ్ ట్రంప్ మీట్ అవ్వబోతున్నారు, ట్రంప్ అండ్ పుతిన్ మీట్ అవ్వబోతున్నారు. ఇలాంటివన్నీ చూస్తాం. అంటే ఇవి న్యూస్ పేపర్లో రోజు చూస్తూ ఉంటే యూ విల్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ అనలైటికల్ స్కిల్స్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చెప్పాలంటే ఇండియా మొత్తంలో వర్షాకాలం వచ్చిన ప్రతిసారి అర్బన్ ఫ్లడింగ్, ఈ అర్బన్ ఫ్లడింగ్ గురించి చాలా చాలా వార్తల్లో మనం వింటూ ఉంటాం. సో హైదరాబాద్లో ఎప్పుడు లేనంత విధంగా ఎలా ఫ్లడ్స్ రావడం, ఎలా వాటర్ వర్షం వచ్చినప్పుడల్లా, సో చైనాలో కానీ, రీసెంట్గా ఉత్తరాఖండ్లో కానీ, ఇండియాలోని మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ అర్బన్ ఫ్లడింగ్ గురించి న్యూస్ పేపర్లో ఎంతో మంది ఆథర్స్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని రాస్తూ ఉంటారు. సో లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఇది పాలిటీలో ఉంది కదా. నిన్న రాహుల్ గాంధీ గారు కొన్ని ప్రాబ్లమ్స్ని లేవనెత్తడం జరిగింది. అంతకు ముందు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ అపాయింట్మెంట్ చాలా కాంట్రవర్సీ కావడం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం మనం చూసాం. సో ఇవన్నీ ఒక్క రోజులో జరిగేవి కాదు. ఇట్స్ అ టైమ్ లైన్, గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ గ్రాడ్యువల్ డెవలప్మెంట్స్ని మనం ఎలా డెవలప్ చేసుకుంటామంటే దట్ ఈస్ గోయింగ్ త్రూ న్యూస్ పేపర్. సార్ అంత సింపుల్గా చెప్పేస్తున్నారు, న్యూస్ పేపర్ చదివితే సరిపోతుందా అంటే, కానీ ఇక్కడ మీరు చేస్తున్న ప్రాబ్లమ్స్ అంటే మిస్టేక్స్ ఏంటో చెప్తున్నాను చూడండి. స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్స్ చాలా మంది అస్సలు న్యూస్ పేపర్స్ని చదవట్లేదు. అయితే వే టు న్యూస్ అనేది ఒకదాన్ని, లేకపోతే ఏదైనా పాకెట్ ఫ్రెండ్లీ యాప్ న్యూస్ని చూస్తున్నారు, లేకపోతే మంత్లీ మ్యాగజైన్స్ని పర్చేస్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, చాలా మంది యూట్యూబర్స్, ఇన్ఫాక్ట్ మన దాంట్లో కూడా డైలీ వీడియోస్ వస్తాయి, ఆ వీడియోస్ చూస్తూ ఉంటారు అంతే. కానీ ఒక వీడియోలో అన్ని 360 degreesలో అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం ఇంపాసిబుల్. సో చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇంపాసిబుల్. సో ఏం చేస్తుంటారంటే స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కదా అని రోజు 3-4 గంటలు కూడా కరెంట్ అఫైర్స్ డిఫరెంట్ వీడియో క్లాసెస్, మ్యాగజైన్స్ ఇవన్నీ చదివే విద్యార్థులు ఉంటారు. అదంతా కంటే అంటే అవన్నీ నేను కాదనను, వీ హ్యావ్ టు మినిమైజ్ ద టైం. కరెంట్ అఫైర్స్ ఎంత వెయిటేజో తెలుసుకొని దాని ప్రకారం మనం టైం కేటాయించాలి. కానీ అవతల వాళ్ళపైన డిపెండ్ అయ్యే కంటే ముందు మన పైన మనమే డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది ఎలా డెవలప్ అవుతుందంటే బై లుకింగ్ ఎట్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో ప్రతిదీ, ఫర్ సపోజ్ ఇవాళ మీరు న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు, మీకేం అర్థం అవ్వదు.
ఇవాళ వచ్చిన ఆర్టికలే రేపు మళ్ళీ రిపీట్ అవుతుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అలాగా ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని, మన స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని హైలైట్ చేస్తూ న్యూస్ పేపర్లో వస్తాయి. న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినప్పుడు అరే ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఒక క్వశ్చనింగ్ టెండెన్సీ ఆటోమేటికల్గా మన బ్రెయిన్లో డెవలప్ అవుతుంది. మన బ్రెయిన్లో క్వశ్చన్ డెవలప్ అయినప్పుడు ఆ న్యూస్ పేపర్లోనే కొన్ని సందర్భాల్లో సొల్యూషన్స్ ఇస్తారు, లేకపోతే ఆటోమేటికల్గా సొల్యూషన్ జనరేషన్ మన బ్రెయిన్ ఆటోమేటికల్గా ఇంబైబ్ చేసుకుంటుంది. అందుకే చాలాసార్లు చూడండి, సివిల్స్ ర్యాంకర్స్ చూసినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పేపర్లో న్యూస్తో పాటు ఎడిటోరియల్స్ వస్తాయి. ఎడిటోరియల్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ ఎడిటోరియల్స్ చదివేది కొంతమంది, ఇంకొంతమంది ఎడిటోరియల్స్ ఇంపార్టెంట్ అని తెలిసి ఆ ఎడిటోరియల్స్ జిస్ట్ ఎవరైతే ఇస్తున్నారో మళ్ళీ వాటిపైన పడుతున్నారు. ఎంత షార్ట్ కట్ అయినా ఇట్ విల్ నాట్ వర్కౌట్. సో రోజు ఒక 2 గంటలు, ఒక 1.5 అవర్ నుంచి 2 గంటలు మీకు జస్ట్ న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా పేపర్ పెన్ రెండు చేతిలో పట్టుకొని పేపర్లో వచ్చిన ప్రతిదీ సిలబస్కి సంబంధించి ఏదైనా ఉన్నా హైలైట్ చేయండి. చీతాకి సంబంధించి కానీ అపాచీ అని చెప్పేసి కొన్ని మన చాపర్స్ ఓల్డ్ అయిపోయినాయి, కొత్తవి తీసుకోబోతున్నాము, ఇట్లా ఏదో మిలిటరీ ఎక్సర్సైజెస్, నేవల్ ఎక్సర్సైజెస్, నిసార్ అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ట్రైబ్స్ గురించి కానీ, నేషనల్ పార్క్స్ కానీ, బయోస్ఫియర్ రిజర్వ్స్ కానీ ఎన్నో వస్తాయి. సో ఒక పెన్ను, పేపర్లో అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అండర్లైన్ చేసుకున్న తర్వాత పేపర్లో అలా అంటే పెన్ను పెట్టినప్పుడు జనరల్గా ఆటోమేటికల్గా మన బ్రెయిన్ మొత్తం దానిపైన ఫోకస్ చేస్తుంది. సో అలా పేపర్, పెన్ను అండర్లైన్ చేసుకుంటూ మొత్తం అవసరం లేదు, జస్ట్ అంటే మన కాన్సన్ట్రేషన్ డీవియేట్ అవ్వకుండా ఉండటానికి పెన్ పట్టుకోండి అని చెప్తున్నాను. అలా న్యూస్ పేపర్ చదివితే మీలో తెలియకుండానే అనలైటికల్ స్కిల్స్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్రియేటివిటీ మీరు ఎగ్జామినర్కి ఇచ్చే సజెషన్స్, ఎగ్జామినర్కి ఇచ్చే రికమెండేషన్స్, వాటిపైనే మనకు వచ్చే ఎక్కువ మార్కులు ఆధారపడుతుంది. న్యూస్ పేపర్ అన్నిటికంటే బెస్ట్ గైడ్ ఫర్ దిస్ గ్రూప్ 1. ఇన్ఫాక్ట్ సివిల్ సర్వీసెస్కి కూడా ఇదే వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్టివ్ స్కిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిస్క్రిప్టివ్ స్కిల్స్ అంటే ఏంటంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సో గైస్, అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ అనౌన్స్మెంట్. సో రోహిత్స్ అకాడమీలో సో ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ 2 స్టేట్స్కి సంబంధించి బెస్ట్ గ్రూప్ 1 కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో బెస్ట్ గ్రూప్ 1 కోర్స్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీస్. సో ఏపీ అయినా తెలంగాణ అయినా టోటల్గా ప్రిలిమ్స్ కంటెంట్, మెయిన్స్ కంటెంట్, ఈ కంటెంట్ ఇవ్వడంతో పాటు దానికి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మెటీరియల్స్ ఇస్తున్నాం. అండ్ దానికి రిలేటెడ్ టెస్ట్ సిరీస్ కూడా. ఒక స్టూడెంట్ ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎంతసేపు ఫోకస్ చేయాలి అనే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఏపీకి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ప్లాన్. మీకు ఈ ప్లానర్ కావాలంటే జస్ట్ 9111055658 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ ప్లాన్ మీకు పంపిస్తాను, ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్కు రాలేకపోవచ్చు, బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ కోసం వేచి చూస్తున్నారు. ఎందుకు బెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ అనేసరికి వాళ్ళకి ఆఫ్లైన్ ఆప్షన్ లేకపోయేసరికి ఆన్లైన్ పైనే డిపెండ్ అవుతారు. ఈ ఆన్లైన్లో కంటెంట్ మొత్తం డంప్ చేసేసరికి, లేకపోతే ఎప్పటికప్పుడు ఎలా జరిగితే అలా క్లాసెస్ జరిగేసరికి ఏ క్లాస్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి, అందులో ప్రిలిమ్స్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, మెయిన్స్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి ఎంతసేపు కేటాయించాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ తెలియక డబ్బులు పెట్టి కోర్స్ కొంటారు. కానీ ఆ కోర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలో అస్సలు అర్థం కాక మోర్ కన్ఫ్యూజన్స్ ఫేస్ చేస్తారు. అలాంటి కన్ఫ్యూజన్ని ఓవర్కమ్ చేయడానికి రోహిత్స్ అకాడమీలో మీరు చూడండి, జస్ట్ ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే 10 నుంచి 12 గంటలు టైం కేటాయించగలుగుతారో వాళ్ళ కోసం పెట్టిన టైం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐల్ జస్ట్ టెల్ యూ ఏపీ హిస్టరీ డైరెక్ట్గా గ్రూప్ 1 చదివితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చదవాలి. సో కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ప్రిపేర్ అవుతే సో మీకు అర్థం కాదు, ఏదో ఫాస్ట్గా వెళ్తున్నట్టు. అందుకోసం కంటెంట్, ఏపీ హిస్టరీ కంటెంట్ మొత్తం మీరు చదివిన తర్వాత దెన్ ఆ కంటెంట్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఎలా చదవాలి అనేది మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఏపీ హిస్టరీ మెయిన్స్కి మాత్రమే ఉంది, ప్రిలిమ్స్కి లేదు. నెక్స్ట్ పాలిటీ ప్రిలిమ్స్కి ఉంది, మెయిన్స్కి ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేస్తే, అంటే కంటెంట్ మొత్తం డెవలప్ చేసుకుంటే, ఆఫ్టర్ దాట్ దీని తర్వాత నెక్స్ట్ వీ విల్ బి స్టార్టింగ్ ఎక్స్క్లూజివ్ పాలిటీ మెయిన్స్. ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ దానికంటే ముందు కంటెంట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్లో 150 మార్క్స్
మీ సెలక్షన్ని డిసైడ్ చేసే పాయింట్ ఇది. సో 150 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్కులు. సో ఎవ్రీ టాపిక్లో అవసరమైనన్ని క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ 360 డిగ్రీస్లో జస్ట్ మేము చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో వాటిని చదివినా మిగతా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ఎబిలిటీస్ మీకు వస్తాయి. అనలైటికల్ స్కిల్స్ అన్నాను కదా, దాన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చూడండి, న్యూస్ పేపర్ కోసం స్పెషల్గా నేను టైం కేటాయించడం జరిగింది. 45 మినిట్స్ వీడియో క్లాస్, 30 మినిట్స్ ఎడిటోరియల్. చెప్పాను కదా న్యూస్ పేపర్లో. సో ఎడిటోరియల్లో చాలా అద్భుతమైన కంటెంట్. మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయండి, లాస్ట్ 1 మంత్ ఎడిటోరియల్స్ చూడండి, అది ఈనాడు కానీ హిందూ కానీ ఎన్నో ఎడిటోరియల్స్ మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ వచ్చే విధంగా ఉంటాయి. ఈ ఎడిటోరియల్స్ చూస్తే ఆ ఎడిటోరియల్స్ రాసేది స్కాలర్స్. సో చాలా మేధావి వర్గం. ఆ మేధావి వర్గానికి ఉండేటటువంటి సృజనాత్మకత, ఆ క్రియేటివ్ స్కిల్స్ మీకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఎడిటోరియల్ చదివి, ఆ చదివిన ఎడిటోరియల్ని 15 మినిట్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. సో మన దగ్గర 100 మంది జాయిన్ అయినా రోజు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేది 1% కంటే తక్కువే. ఎందుకంటే చెప్పినప్పుడు స్టూడెంట్స్ వింటున్నారు, కానీ వాళ్ళంతా కూడా ఈ వీడియో క్లాసెస్ వినడం పైన ఉంటున్నది కానీ ప్రాక్టీస్ పైన ఉండట్లేదు. సో ఇలాగా ఫుల్ టైమ్గా ఒక లాంగ్ టర్మ్తో రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్లో రాబోతుంది. ఇలా డైలీ ప్లాన్ చూడండి, ఏ రోజు ఏం చదవాలి, డే 7, డే 8, డే 9. సో అండ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్. నేను చాలా సందర్భాల్లో నా గురించి చెప్పాను. ఇంత చెప్తున్నానంటే ఐ నీడ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. సో నేను యూపీఎస్సీ 5 ప్రిలిమ్స్ రాసి 2 మెయిన్స్ క్వాలిఫై అయిపోయి 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళి గత 9 సంవత్సరాలుగా హైదరాబాద్లోని డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో, ఢిల్లీలో, బెంగళూరులో టీచ్ చేస్తూ, సో ఐ ఆల్సో సెక్యూర్ 2 టైమ్స్ జేఆర్ఎఫ్. సో ఈ ట్రాక్ రికార్డ్, ఈ ఎక్స్పీరియన్స్తో ఈ అకాడమీకి సంబంధించి కంప్లీట్ మెంటార్గా నేనే ఉన్నాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. ఈ పీడిఎఫ్ చూస్తేనే మా చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది ఎంత క్లియర్గా పెట్టామని. అండ్ దీంతో పాటు సో ఇప్పుడు చూడండి, ఇది ఎంప్లాయీస్కి మహా అయితే రోజు ఒక 5 నుంచి 6 గంటలు దొరుకుతుంది. ఈ 5-6 గంటలు ఏం చదవాలి చూడండి. సెషన్ 1 మీరు కావాలనుకుంటే కంటెంట్ చదవండి 2.5 గంటలు, లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్. సో సెషన్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ, సెషన్ 4 చూడండి మళ్ళీ ఇక్కడ న్యూస్ పేపర్ని ఫోకస్ చేశాను. సో ఈ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ హౌ. సో ఈ విధంగా మనం కంప్లీట్గా ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ టెల్. అందుకే మీకు అనలైటికల్ స్కిల్స్ కావాలంటే ఖచ్చితంగా డైలీ న్యూస్ పేపర్ విల్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. సో తెలంగాణకు సంబంధించి ప్లాన్ కూడా ప్రిపేర్ అవుతోంది. సో కంటెంట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆ తెలంగాణ ప్లాన్ కూడా ఒక 2 డేస్లో అయిపోతుంది. ఆ గ్రూప్ 1కి సంబంధించిన పాయింట్ కూడా మీకు ఇస్తాను. సో ఏపీ అయినా తెలంగాణ అయినా కొన్ని కామన్ పాయింట్స్ని పెట్టుకోవాలి. సో ప్రతి ఆన్సర్లో అనలైటికల్ స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఆ అనలైటికల్ స్కిల్ న్యూస్ పేపర్ చూస్తేనే వస్తుంది. మీరు న్యూస్ పేపర్ని స్కిప్ చేసి మంత్లీ మ్యాగజైన్స్ మాత్రమే చదువుతాను, లేకపోతే వీడియోస్ మాత్రమే చూస్తానంటే ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటుంది. బట్ న్యాచురల్గా మీకు స్కిల్స్ రావాలంటే యూ హ్యావ్ టు గో విత్ ద న్యూస్ పేపర్ 1.5 to 2 years, 2 hours చదివితే మీకే తెలుస్తుంది. చాలా మంది ఇన్ఫాక్ట్ ఫ్యాకల్టీస్ కూడా నో నీడ్ టు హ్యావ్ న్యూస్ పేపర్, బెటర్ స్కిప్ న్యూస్ పేపర్ అంటారు. కానీ న్యూస్ పేపర్ ఇచ్చేంత క్వాలిటీ ఎవ్వరు కూడా ఇవ్వరు. బెస్ట్ జర్నలిస్టిక్ ప్రాక్టీసెస్ని వాళ్ళు ఫాలో అవుతారు, పాలిటిక్స్ని పక్కన పెడితే. అండ్ నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, డిస్క్రిప్టివ్ అంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం మూవీస్కి వెళ్ళినప్పుడు రివ్యూస్లో ఒక డైరెక్టర్ స్టోరీ చాలా బలంగా ఉన్నా కానీ ఆ స్టోరీని సరిగ్గా స్క్రీన్ పైన చూపించలేకపోయాడు అని చెప్పి చెప్పుకుంటాం. సో సేమ్ అట్లాగే నీ దగ్గర కంటెంట్ ఉంటుంది, నువ్వు వీడియో క్లాసెస్ ఎన్నో చూస్తావు, కంటెంట్ మొత్తం నీ బ్రెయిన్లో పెట్టుకుంటావు, కానీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే స్కిల్ నీకు లేకపోతే సో దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. సో డిస్క్రిప్టివ్ స్కిల్స్ అనేది సో ఇట్స్ అన్ ఆర్ట్. సో దాన్ని నేనేమంటున్నానంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్ అంట. ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్ కూడా మళ్ళీ ఏం చేస్తే వస్తుంది? ప్రాక్టీస్. అనలైటికల్ స్కిల్ ఏమో న్యూస్ పేపర్ చూస్తే, క్లాసెస్ చూస్తే వస్తుంది. కానీ ఈ డిస్క్రిప్టివ్ స్కిల్ మాత్రం, ఆన్సర్ రైటింగ్ స్కిల్ మాత్రం ఇంకా మోర్ ప్రాక్టీస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్తోనే వస్తుంది. ఐ జస్ట్ టెల్ యూ చిన్న ఎగ్జాంపుల్. ఎప్పుడైనా కూడా ఒక క్వశ్చన్ని నెగిటివ్గా ఇచ్చినా మనం పాజిటివ్గా చెప్పాలి ఆన్సర్, అది వెరీ ఇంపార్టెంట్. సో ఐ జస్ట్ టెల్ యూ, ఒక రాజు దగ్గరికి ఒక జ్యోతిష్యుడు వస్తాడు. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యోతిష్యుల్ని పిలుస్తూ ఉంటారు కదా. ఒక రాజు దగ్గరికి జ్యోతిష్యుడు వచ్చేసి ఆ జ్యోతిష్యం చూస్తాడు రాజుది. ఆ జ్యోతిష్యుడు ఒక్కసారి రాజుకి షాక్ అయ్యేలాగా ఇన్ఫర్మేషన్ చెప్తాడు. రాజా, సో ఇది చెప్పాలంటే చాలా బాధగా ఉంది.
సో మీ కొడుకుల మరణాల్ని మీ కళ్ళ ముందే చూస్తారు, మీరు చాలా శోకసంద్రంలో మునిగిపోతారు సో అని చెప్పేసి అనేసరికి రాజుకు కోపం వస్తుంది, బాధేస్తుంది, బాధ కంటే ఎక్కువ కోపం. వీడేదో నెగిటివ్గా చెప్తున్నాడరా, నా కొడుకుల్ని మరణాన్ని నేను చూస్తానంట, సో వీడిని తీసుకెళ్ళి ఉరి తీయండిరా అని చెప్తాడు. ఫైన్, అయిపోయింది. సెకండ్ స్టోరీ, మళ్ళీ సెకండ్ పర్సన్ వస్తాడు. అతను కూడా సేమ్ ఇదే క్యూలో ఉంటారు జ్యోతిషం చెప్పడానికి. సెకండ్ పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ రాజుకి ఎలా చెప్తారంటే, రాజుగారుకి, రాజా మీ జాతకం చాలా గొప్పగా ఉంది, చాలా అమోఘంగా ఉంది, మీ పిల్లల కంటే కూడా మీరు ఎక్కువ రోజులు బ్రతుకుతారు. అంటే అంటే మీ పిల్లల కంటే మీరు ఎక్కువ రోజులు బ్రతికి ఈ రాజ్యాన్ని చాలా ఎక్కువ రోజులు ప్రత్యక్షంగా వీక్షిస్తారు, చూస్తారు అంట. రాజు సంతోషిస్తాడు. వెంటనే ఈయనకు 10 వరహాలు ఇవ్వండి అని చెప్పి పంపిస్తాడు. బేసికల్గా ఏంటంటే ఫస్ట్ పర్సన్ చెప్పింది కరెక్టే, సెకండ్ పర్సన్ చెప్పింది కూడా కరెక్టే. కానీ థింగ్స్ ఏంటంటే ఆయన నెగిటివ్గా చెప్పాడు, ఈయన పాజిటివ్గా చెప్పాడు. రెండు ఫ్యాక్ట్సే. ఇంతకుముందు చెప్పిన దాంట్లో రాజు కళ్ళ ముందే పిల్లలు చనిపోతారని చెప్పారు. సెకండ్ దాంట్లో కూడా రాజు కళ్ళ ముందే పిల్లలు చనిపోతారని చెప్తారు. కానీ థింగ్ ఏంటంటే ఆయన భయంకరంగా చెప్పాడు, ఈయన పాజిటివ్గా ఒక ఆప్టిమిస్టిక్గా చెప్పాడు. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్, ఇదే స్కిల్ ఒక స్టూడెంట్కి ఉండాలి. ఆన్సర్ రాసేటప్పుడు సో ఆ ఎగ్జామినర్ క్వశ్చన్ని క్రిటికల్గా రాయమని చెప్పినా, సో ఎంత నెగిటివ్గా రాయమని చెప్పినా, ఎప్పుడు మన ఫేస్లో స్మైల్ ఉంటే ఎంత ఇంపార్టెంటో మన ఆన్సర్లో కూడా పాజిటివిటీ ఈజ్ దాట్ మచ్ ఇంపార్టెంట్. పాజిటివిటీ. సో ఈ పాజిటివ్గా రాయడం, ఇంట్రడక్షన్ ఎలా పాజిటివ్గా ఉండాలి. సో ఇంట్రడక్షన్ ఎవ్రీ వన్ కెన్ రైట్ సేమ్, బట్ అంత కాన్సెప్ట్ అంతా డిస్క్రిప్టివ్లో ఉంటుంది. సో ఆ డిస్క్రిప్టివ్లో పాజిటివ్తో ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా పాజిటివ్గా రాయాలి, ఇవన్నీ ఒకరు చెప్తే వచ్చేది కాదు, ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలో మన రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 కోర్సెస్లో ఫ్యాకల్టీస్ ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో దే డూ ఇంబైబ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద కోర్సెస్. సో అందుకే అద్భుతమైన ఆన్సర్ రైటింగ్ ఉండాలంటే అద్భుతమైన స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఒకరు చెప్తే వచ్చేది కాదు, ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. సో మనం చూస్తుంటాం, చెస్ ఆడితే సో మనకి ఏదో కొత్త స్కిల్, పజిల్ ఆడితే ఏదో కొత్త స్కిల్ వస్తుంది కాదు, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేటివి డెవలప్ అవుతాయి. ఒక పాయింట్ని క్షుణ్ణంగా 360 డిగ్రీస్లో పరిశీలించడం అనే ఒక కాన్సెప్ట్, నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. సో అలాంటి థింగ్సే డిస్క్రిప్టివ్ స్కిల్స్ కూడా. సో ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలంటే రోజు వీడియోస్ చూస్తే 100% సరిపోదు. రోజు క్లాసెస్కి వెళ్తే జస్ట్ వచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి డబ్బులు కట్టి ఆ క్లాసెస్కి వింటే సో వాటిని బట్టి కొట్టుకుంటామంటే అస్సలకి సరిపోదు. వాటితో పాటు మీకంటూ ఇంటర్నల్గా డిస్క్రిప్టివ్ అండ్ అనలైటికల్ స్కిల్స్ ఉండాలి. ఆ అనలైటికల్ స్కిల్స్కి న్యూస్ పేపర్ చాలా దోహదపడుతుంది. వచ్చిన అనలైటికల్ స్కిల్స్ని మీ లోపల ఉన్న ఈ అనలైటికల్ స్కిల్స్ని బాగా ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రెజెంటేషన్కి ఈ డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి రావాలంటే రోజు అట్లీస్ట్ 15 నిమిషాలు రాస్తేనే వస్తుంది. రాయకుండా సో ఐ డూ రిమెంబర్ స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే ఒక వీడియో పెట్టుకొని రైట్ హ్యాండ్ ఇలా చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా చేయాలి, సో కాళ్ళు ఇలా ఆడించాలి, స్విమ్మింగ్ వస్తుంది అంటే నో వన్ విల్ లెర్న్ స్విమ్మింగ్. అదే నువ్వు అది చూసిన తర్వాత నువ్వు ఆ ఈతలోకి, ఆ నదిలోకి దూకి సో కష్టమైన నష్టమైన చేతులు కాళ్ళు నువ్వే ఆడించి అప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ గెట్ దట్. అలాగే ఆన్సర్ రైటింగ్ కూడా ఒక ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు బెడ్ మీద పడుకోను, లేకపోతే జస్ట్ అలా సోఫా పైన కూర్చొని సిస్టమ్ ముందు పెట్టుకొని ఆ వీడియోస్ చూసి ఆటోమేటికల్గా నా బ్రెయిన్లో సేవ్ అవుతున్నాయి, అది సరిపోతుంది అంటే సరిపోదు. సో యూ హ్యావ్ టు రైట్ అండ్ ఆన్సర్ రైటింగ్. అది చెప్పిన తర్వాత రోజు 10 క్వశ్చన్లు నువ్వు చూస్తే ఏదో ఒక్క క్వశ్చన్ అయినా రాయడానికి ట్రై చేయి, రాసి మాకు పంపించండి, మేము దాన్ని ఇవాల్యుయేట్ చేసి ఏది ఇంపార్టెంట్ కాదు అన్నట్టు చెప్తాం. వి డు యాడ్ ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఈ డిస్క్రిప్టివ్ స్కిల్స్కి, అనలైటికల్ స్కిల్స్కి ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ రెండు డెవలప్ చేసుకోను అంటే డు నాట్ ప్రిపేర్ ఫర్ దిస్ గ్రూప్ 1. వదిలేసేయండి గ్రూప్ 1, అవసరం లేదు. ఆ గ్రూప్ 2 ప్రిపేర్ అయిపోండి. ఆబ్జెక్టివ్ థింగ్స్ మేజర్గా ఫ్యాకల్టీస్ పైన డిపెండ్ అయితే సరిపోతుంది. దీనికి కూడా ఫ్యాకల్టీస్ ఎఫర్ట్స్ ఎంత ఇంపార్టెంటో మీ ఎఫర్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఇంత చెప్పిన తర్వాత కూడా వీటిని ఈ ప్రాక్టీస్ చేసేది, వీటిని ఆచరణలో పెట్టేది 1% ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉండరు. లెస్ దెన్ 1%. ఫైనల్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యేది కూడా లెస్ దెన్ 1%. సో రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ఆల్మోస్ట్ 30 ర్యాంకులు, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అవుతుందో 30 ర్యాంక్స్. ఏపీ గ్రూప్ 1లో కూడా ఆల్మోస్ట్ ఒక 16 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. ఈ ఇంకా ప్రాసెస్లో తక్కువ కాలంలోనే బెస్ట్ కంటెంట్ ఇచ్చి బెస్ట్గా గైడెన్స్ ఇస్తేనే ఆ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. గ్రూప్ 2లో అయితే ఇంకా చెప్పలేనన్ను ఉన్నాయి.
సో బట్ మీకు ఒకవేళ సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వీఆర్ దేర్ టు గైడ్ యూ. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. లేదా ఈ కోర్స్కి సంబంధించి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా నాతోనే మాట్లాడాలి అనుకుంటే 9110556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. కాల్ మాత్రం చేయదు. అవసరమైతే నేనే కాల్ చేస్తాను. సో బెస్ట్ గ్రూప్ 1 కంటెంట్ కోసం వేచి చూస్తే సో రోహిత్స్ అకాడమీ విల్ బి దేర్ ఆర్ ఈస్ దేర్ ఫర్ యూ. అటు తెలుగు మీడియంలో, ఇటు ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్స్, ఆన్సర్స్, టెస్ట్ సిరీస్ ఆల్ ఇన్ వన్. అండ్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే అప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ఫీజుని కూడా మీరు ఈఎంఐ ఆప్షన్ ద్వారా పే చేసుకోవచ్చు. అండ్ ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా ఫ్లాట్ 20% ఆఫర్ ఉంది. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దాట్ ఆఫర్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఖచ్చితంగా మీ ఎక్స్పెక్టేషన్స్ని ఈ వీడియో రీచ్ అయింది అనుకుంటున్నాను. చాలా మంది పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు ఈ వీడియోని. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఐ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. సో ఏపీఎస్సి కానీ, టీఎస్పీఎస్సీకి కానీ, గ్రూప్ 1 బుక్ లిస్ట్, గ్రూప్ 2 బుక్ లిస్ట్, ఈ ప్లాన్ కానీ, సో లేకపోతే ఈ ప్రొసీజర్స్ కానీ, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎటువంటి గైడెన్స్ కావాలి, ఏదైనా కూడా జస్ట్ కీప్ అ మెసేజ్ టు మై నంబర్. ఓకే, అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.